హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ జాబ్స్ ఇన్ తెలుగు. చాలామంది ఐటీఐ డిప్లొమా చేస్తున్న వాళ్ళు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్‌లోకెళ్తే ఇండియన్ రైల్వేస్ పూర్తిగా అన్ని జోన్‌లో కలిపి 9,970 పోస్టులు ఏఎల్‌పీలు తీస్తుంది. ముఖ్యంగా ఆర్ఆర్‌బీ అన్ని జోన్‌లో కన్నా తెలుగు రాష్ట్రాలైన ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కువ పోస్టులయితే రిలీజ్ అవుతున్నాయి. అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే అనమాట. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3-8 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రైల్వేలో గ్రూప్ డి, గ్రూప్ సి జాబ్‌లు చేసే వాళ్ళకి కూడా రిలాక్సేషన్ అయితే ఉంది. అది అన్‌రిజర్వేషన్ వాళ్ళకి 40 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళకి 43 ఇయర్స్ వరకు అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. అదేవిధంగా రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి కూడా ఇందులో ఏజ్ రిలాక్సేషన్ బాగానే ఇచ్చారనమాట. అది యూఆర్ వాళ్ళకి 35 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 38 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈఎల్‌పీకి అప్లై చేసే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి. అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు దీనికి అప్లై చేయడానికైతే వీలు లేదు. ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి ఓసీ, ఓబీసీకి 500, ఎస్సీ, ఎస్టీ ఉమెన్‌కి, ఫీమేల్స్‌కి 250 అనమాట. ఒక క్యాండిడేట్ వచ్చి ఒక్క ఆర్ఆర్‌బీకి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ వచ్చేసి సీబీటీ-1, సీబీటీ-2 అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సీబీటీ-1, సీబీటీ-2 వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్టు అండ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ డ్యూరేషన్ ఇస్ 60 మినిట్స్. నంబర్ ఆఫ్ క్వెషన్స్ 75, మాక్సిమం మార్క్స్ 75. అంటే ఓన్లీ 1 మార్క్ పర్ క్వెషన్. ఇందులో నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/3 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. మినిమమ్ పాస్ పర్సెంటేజ్ అన్ రిజర్వేషన్‌కి 40%, ఓబీసీకి 30%, ఎస్సీకి 30%, ఎస్టీ 25%. ఇందులో సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్‌లో నంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోజిషన్, పర్సెంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంకా మెంటల్ ఎబిలిటీలో లాజికల్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇంకా బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇలా 10 రకాలు మనం ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత సిలబస్ పార్ట్ బిలో మీ యొక్క ట్రేడ్ సంబంధించింది, డిప్లొమాలో మీరు తీసుకున్నటువంటి ఆ బ్రాంచ్‌కి సంబంధించిన క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి క్వెషన్స్ ఫర్ సీబీటీ-1 అండ్ సీబీటీ-2 ఇది అన్ని లాంగ్వేజెస్‌లో అంటే మోస్ట్‌లీ మన రీజనల్ లాంగ్వేజెస్ 13 లాంగ్వేజెస్‌లో ఉంటుందన్నమాట. దీనికి అప్లై చేసుకునే ప్రాసెస్ అంతా కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దీనికి అప్లై చేయాలి. అసిస్టెంట్ లోకో పైలట్ 11 అండ్ 7థ్ పీసీ ప్రకారం, 7థ్ పీసీ 2 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. 19,900 నుంచి పే స్కేల్ ఉంటుంది. మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రిక్యులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సీ ప్లస్ ఐటీఐ. ఇది అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 9థ్, 2025 నుంచి మే 10థ్ వరకు అయితే ఉంది. టైం అయితే ఉంది. దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.